వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 14th అండ్ 15th ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. 14th ప్రాబ్లం, ఒక రూపాయి నాణెంను 3 సార్లు ఎగరవేసి బొమ్మ బొరుసులను పరిశీలించాలనుకున్నారు. అవి 3 బొమ్మలు లేక బొరుసులు అయితే హనీష్ గెలుస్తాడు. హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత ఎంత? అంటే ఒక రూపాయి నాణెంను 3 సార్లు ఎగరవేసి బొమ్మ బొరుసులను పరిశీలించాలనుకున్నారు. అవి 3 బొమ్మలు లేక బొరుసులు అయితే హనీష్ గెలుస్తాడు. బొమ్మలు 3 బొమ్మలు కాకుండా 3 బొరుసులు కాకుండా అయితే హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి 3 సార్లు అన్నారు అంటే సో దీన్ని ఏ విధంగా చెప్పచ్చు అంటే, ఒక నాణ్యాన్ని ఎన్ సార్లు ఎగరవేసినా వచ్చు అనుకూల పర్యవసాన సంఖ్య ఎంత అవుతుందంటే 2/n. ఇది ఫార్ములా. ఇక్కడ 3 సార్లు అన్నారు అంటే ఏమవుతుంది, n = 3 అవుతుంది. 2/n = 2/3 అంటే 8. సో మొత్తం పర్యవసానాలన్నీ 8 వస్తాయి. ఒక నాణ్యాన్ని n సార్లు ఎగరవేసినా వచ్చు అనుకూల పర్యవసానం సంఖ్య ఎంత? 2/n. సో మనకి ఇక్కడ ఎన్ని అన్నారు, ఒక రూపాయి నాణ్యమును 3 సార్లు అన్నారు అంటే n = ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 2/n = 2/3 2/3 = 8 అవుతుంది. సో మనకి ఇవి మొత్తం పర్యవసానాలు. ఇప్పుడు ఏమంటున్నారు, అవి 3 బొమ్మలు లేక బొరుసులు అయితే హనీష్ గెలుస్తాడు. హనీష్ ఓడిపోవడానికి సంభావ్యతని కనుగొనమన్నారు. సో మనకి 3 బొమ్మలు లేదా 3 బొలుసులు కాకుండా సంభావ్యతను కనుక్కోవాలి. మనకి 3 బొమ్మలు అయితే టీ టీ టీ, తర్వాత టీ టీ హెచ్, ఇది టెయిల్ 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 హెడ్. నెక్స్ట్ టీ హెచ్ టీ, తర్వాత హెచ్ టీ టీ హెచ్ హెచ్ టీ హెచ్ టీ హెచ్. నెక్స్ట్ హెచ్ టీ హెచ్ 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 హెచ్. సో మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 మొత్తం పర్యవసానాలు. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, 3 హెడ్స్ కానీ 3 టైల్స్ కానీ పడకుండా ఉండే సంభావ్యత. సో ఇక్కడ మనకి ఇది 3 టైల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఉండే సంభావ్యత ఏముంది, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 3 బొమ్మలు కానీ 3 బొరుసులు కానీ పడకుండా ఉండేవి. సో మనం ఇక్కడ రైటింగ్ పార్ట్ ఏం రాయొచ్చు అంటే, అన్ని బొమ్మలు మరియు అన్ని బొరుసులు కాని విభిన్న పర్యవసానముల సంఖ్య ఈక్వల్ టు మొత్తం పర్యవసానంలో నుంచి 3 హెడ్లు 3 టైల్స్ తీసేస్తాం అంటే 2 తీసేస్తే ఎంత, 6. సో మనకి ఇక్కడ 6 వచ్చినాయి. 1 2 3 4 5 6 వచ్చినాయి. సో ఇప్పుడు మనకి అనుకూల పర్యవసానం ఎంత, ఓడిపోవడానికి హనీష్ ఓడిపోవడానికి అనుకూల పర్యవసానములు ఈక్వల్ టు 6. సో అప్పుడు ఏమవుతుంది మనకి, పి ఆఫ్ ఈక్వల్ టు లేదా హనీష్ ఓడిపోవడానికి
సంభావ్యత P of E ఈక్వల్ టు అనుకూల పర్యవసానములు బై మొత్తం పర్యవసానముల సంఖ్య. అనుకూల పర్యవసానముల సంఖ్య బై మొత్తం పర్యవసానముల సంఖ్య. ఇప్పుడు ఎంత అవుతుంది? అనుకూల పర్యవసానములు అంటే 6 బై మొత్తం పర్యవసానం అంటే 8. సో ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్, ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, 3/4 వచ్చింది. హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత ఎంత? 3/4. P of E ఈక్వల్ టు 3/4. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక నాణ్యాన్ని ఎన్నిసార్లు ఎగరవేసినా వచ్చు అనుకూల పర్యవసానముల సంఖ్య ఎంత అవుతుంది? 2/n. ఇది ఫార్ములా, కంపల్సరీ గుర్తుండాలి. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో 3 టైమ్స్ అన్నారు. అంటే ఒక నాణ్యమును 3 సార్లు ఎగరవేసి బొమ్మ బొరుసులను పరిశీలించాలనుకున్నప్పుడు అది మనకి n టైమ్స్ ఫార్ములా అంటే ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 2/n అంటే మనకి ఇక్కడ n ప్లేస్లో 3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 2³ అంటే 2 × 2 × 2 ఈక్వల్ టు 8 కదా. సో ఇది మొత్తం పర్యవసానముల సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? అవి 3 బొమ్మలు లేక బొరుసులు అయితే హనీష్ గెలుస్తాడు. అవి 3 బొమ్మలు కానీ బొరుసులు కానీ 3 బొమ్మలు కానీ బొరుసులు కానీ అయితేనే హనీష్ గెలుస్తాడు. కానీ మనకు అడిగింది ఏంటి? హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత. సో హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత అంటే మనం దీన్ని తీసుకోము, దీన్ని తీసుకోకూడదు. సో తర్వాత ఇవి 3 బొమ్మలు లేవు కదా. సో 3 బొరుసులు లేవు. 2 ఏమో బొరుసులు ఉన్నాయి, ఒక బొమ్మ ఉంది. ఇక్కడ 2 బొరుసులు ఉన్నాయి, ఒక బొమ్మ ఉంది. సో ఆ విధంగా ఉన్న పర్యవసానాలు ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో ఇవి 6 ఉన్నాయి. సో ఇవి హనీష్ ఓడిపోవడానికి అనుకూల పర్యవసానముల సంఖ్య. సో మనం అదే రాసాం ఇక్కడ. అన్ని బొమ్మలు లేదా బొరుసులు కానీ విభిన్న పర్యవసానాలు అంటే 8లోంచి మొత్తం 8 కదా మనకి, మొత్తం 8లోంచి 2 తీసేస్తాం. ఎందుకని 3 బొమ్మలు 3 బొరుసులు ఉన్నవి 2 ఉన్నాయి కాబట్టి 8లోంచి 2 తీసేస్తే 6. ఇది హనీష్ ఓడిపోవడానికి అనుకూల పర్యవసానముల సంఖ్య. సో మనకి హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత ఎంత అంటే అనుకూల పర్యవసానముల సంఖ్య బై మొత్తం పర్యవసానముల సంఖ్య. అనుకూల పర్యవసానములు ఎంత? 6 బై మొత్తం పర్యవసానములు అంటే 8. సో రెండిట్లో క్యాన్సిల్ అయితే మనకి 3/4 వచ్చింది. హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత ఎంత? 3/4. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఒక పాచికను 2 సార్లు దొర్లించారు. కనీసం ఒక్కసారి 1 5 పాచికపై కనిపించడానికి, 2 5 పాచికపై కనిపించకపోవడానికి సంభావ్యత ఎంతెంత? సో ఒక పాచికను 2 సార్లు దొర్లించినప్పుడు సేమ్ ఇదే మోడల్ కానీ ఇక్కడ నాణ్యం తీసుకున్నారు, ఇక్కడ పాచికను తీసుకున్నారు. దొర్లించడం ఇక్కడ 2 సార్లు ఎగరవేశారు. సో ఇక్కడ మనకి ఒక పాచికను దొర్లించిన లభించదగు మొత్తం పర్యవసానముల సంఖ్య అంటే ఎంత వస్తుంది? n సార్లు. అంటే ఒక పాచికను n సార్లు దొర్లించినప్పుడు లభించదగు మొత్తం పర్యవసానముల సంఖ్య ఎంత అవుతుంది? 6/n. ఎందుకని? ఇక్కడ మనకి నాణ్యము కాబట్టి నాణ్యానికి రెండు ఫేసింగ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2/n వచ్చింది. సో ఒక పాచిక అంటే పాచికకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఉంటాయి కాబట్టి ఒక పాచికను n సార్లు దొర్లించినప్పుడు లభ్యమగు మొత్తం పర్యవసానముల సంఖ్య అంటే 6/n అవుతుంది. ఎందుకని? పాచిక 6 ఉంటాయి కాబట్టి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి పాచిక తీసుకుంటే మనకి 6/n అవుతుంది. సో ఈ విధంగా ఇది ఇలా తీసుకున్నప్పుడు అంటే ఒక పాచికను 2 సార్లు దొర్లించినప్పుడు 5 పాచికపై కనిపించకపోవడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో మనకి ఇది P of En వస్తే P of E బార్ అనేది వస్తుంది, ఈజీ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఈజీ అవుతుంది. చేద్దాం. మనకి ఈ విధంగా వస్తుంది. ఒక పాచికను 2 సార్లు దొర్లించినప్పుడు ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసుకుంటే ఇక్కడ ఏమన్నారు? మనకి ఒక పాచికను n సార్లు దొర్లించిన లభించదగు మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? 6/n. 6/n అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 6 × 6 × 6 × 6 × n టైమ్స్ కాబట్టి ఇది 6/n అవుతుంది. సో మనకి ఇది n సార్లు దొర్లించినప్పుడు లభ్యము పర్యవసానములు మొత్తం ఎంత అంటే 6/n అయితే ఒక పాచికను 2 సార్లు దొర్లించిన
లభించదగు మొత్తం పర్యవసానముల సంఖ్య ఈక్వల్ ఎంత అవుతుంది 6. మనకి n ఈక్వల్ టు 2 తీసుకుంటే 6 స్క్వేర్ అంటే 36 అనమాట. మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుంది 36 అవుతుంది. ఎందుకని పాచికని 2 సార్లు దొర్లించినప్పుడు. ఒకసారి అయితే 6 అవుతుంది. 6 పవర్ 1 అంటే 6 కదా, 6 పవర్ 1. ఇది ఒకసారికి, ఇది 1 టైంకి, ఇది 2 టైమ్స్ కాబట్టి 6 స్క్వేర్ అంటే 6 × 6 36 అవుతుంది. సో మొత్తం పర్యవసానం సంఖ్య ఎంత 36. 36 పర్యవసానములు అంటే ఈ విధంగా వస్తాయి. 11, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 24, 25, 26, 31, 32, 33, 34, 35, 36, 41, 42, 43, 44, 45, 46, 51, 52, 53, 54, 55, 56, 61, 62, 63, 64, 65, 66. ఈ మొత్తం కూడా 36 పర్యవసానములు పాచికను 2 సార్లు దొర్లించినప్పుడు. సో మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఫస్ట్ది 5 పాచికపై కనిపించడానికి సంభావ్యత ఎంత అన్నారు. ఫస్ట్ 5 పాచికపై కనిపించడానికి సంభావ్యత ఎంత అంటే, సో మనకి ఇక్కడ వస్తున్నాయి, ఏమేమి వస్తాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో మనకి ఎన్ని వచ్చినాయి, అనుకూల పర్యవసానం సంఖ్య 11 వచ్చినాయి. అంటే 5 కనపడాలి మనకి. కనీసం 2 పాచికలపై కనీసం 5 కనీసం ఒక సంఖ్యగా వచ్చి అనుకూల పర్యవసానముల సంఖ్య ఎంత 11 వచ్చినాయి. సో అవేంటో ఇప్పుడు రాద్దాం. 5 పాచికపై కనిపించడానికి అనుకూల పర్యవసానములు సంఖ్య ఈక్వల్ టు 15, 25, 35, 45, 55. సో 51, 51, 52, 53, 54, 55, 6, 5. సో ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ 5, 5తో పాటు మనకి 5, 6 కూడా ఉంది. సో అప్పుడు ఎంత అవుతాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో మొత్తం ఎన్ని అనుకున్న పర్యవసానములు 11. సో ఇప్పుడు P ఆఫ్ E ఈక్వల్ టు, P ఆఫ్ E అంటే మనకి ఏంటి, 5 పాచికపై కనిపించడానికి సంభావ్యత. P ఆఫ్ E ఈక్వల్ టు అనుకూల పర్యవసానముల సంఖ్య ఎంత, అనుకూల పర్యవసానముల సంఖ్య బై మొత్తం పర్యవసానముల సంఖ్య. సో ఎంత, అనుకూల పర్యవసానముల సంఖ్య 11 బై మొత్తం పర్యవసానం సంఖ్య ఎంత 36. సో మనకి P ఆఫ్ E వచ్చింది. నెక్స్ట్ ఏంటి, 5 పాచికపై కనిపించకపోవడానికి సంభావ్యత ఎంత అంటే మనకి ఏం చేస్తాం మనం, సో ప్రాబ్లం వేరేగా చేయొచ్చు. మనకి ఈజీ మెథడ్ ఏంటి, P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1. సో దీన్ని బట్టి P ఆఫ్ E బార్, ఇది సెకండ్ ప్రాబ్లంకి, P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అంటే 1 మైనస్ 11 బై 36. దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఎల్సిఎం కడితే 36 మైనస్ 11 బై 36. సో 36లోంచి 11ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 5, 25. అంటే P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 25 బై 36. 25 బై 36. సో ఈ మెథడ్లో అయినా చేయొచ్చు. నేను ముందు వీడియోస్లో వేరేగా, అంటే P ఆఫ్ ఇవి కాకుండా ఉన్నవి ఎన్ని వస్తాయి మనకి, సో అదే మనకి
పి ఆఫ్ ఈ బార్ యొక్క సంభావ్యత అంటే 5 పాచికపై పడకపోవడానికి సంభావ్యత. ఒకసారి మనం టేబుల్ ప్రకారం కౌంట్ చేసినా సేమ్ అదే వస్తుంది. సో టిక్ చేసినవి కాకుండా మిగతావి కౌంట్ చేస్తే మనకి 25 వస్తే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో మనకి పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 25/36 వచ్చింది. ఎందుకని? ఇవి ఆల్రెడీ మనం సర్కిల్ చేసినవి, టిక్ చేసినవి ఏమవుతాయి? 5 కనీసం ఒక సంఖ్య అయినా పాచికపై 5 అనేది పాచికపై ఉండడానికి. కానీ మనకి ఇక్కడ ఉండకపోవడానికి అడిగారు. అంటే ఈ 5 అనేది లేకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? మనకి 25 ఉన్నాయి. సో పి ఆఫ్ ఈ బార్ అంటే 5 పాచికపై కనిపించకపోవడానికి సంభావ్యత ఎంత? 25/36. సో ఈ విధంగా అయినా మనం చేయొచ్చు. సో ఇక్కడితో సంభావ్యత సంబంధించి 13.2 ఎక్సర్సైజ్తో ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.